వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే రానున్న రోజుల్లో ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామ్స్ కోసం జనరల్ నాలెడ్జ్ నుండి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ముఖ్యమైన సంఘటనలు మరియు ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సమయం మనకి చాలా తక్కువగా ఉందండి. ఎగ్జామ్స్ అయితే రానే వచ్చేసాయి. కాబట్టి మన ప్రిపరేషన్ టైంని ఇంకా పెంచాలి, స్పీడప్ చేయాలి. కాబట్టి ఇవి ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా అడిగే ప్రశ్నలండి. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ 1 1885, ఆప్షన్ 2 1886, ఆప్షన్ 3 1887, ఆప్షన్ 4 1888. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1885 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 1907. 1907 మనకి భారత జాతీయ కాంగ్రెస్ అయితే 2 వర్గాలుగా చీలిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సంవత్సరంలో శివాజీ పట్టాభిషిక్తుడై ఛత్రపతి బిరుదును పొందారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 1674 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్: ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించిన సంవత్సరం ఏది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1784లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించారండి. నెక్స్ట్ క్వశ్చన్: హరప్పా నాగరికతను కనుగొన్న కాలం? ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 1964 to 65, ఆప్షన్ 3 1910 to 11, ఆప్షన్ 4 1900 to 1902. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1920 to 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 1934 is the right answer. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో ఏర్పడిందండి. నెక్స్ట్ క్వశ్చన్: 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 జనవరి 1932, ఆప్షన్ 2 మార్చ్ 1932, ఆప్షన్ 3 జూలై 1932, ఆప్షన్ 4 నవంబర్ 1932. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నవంబర్ 1932 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగిందమ్మా? నవంబర్ 1932లో. నెక్స్ట్ క్వశ్చన్: నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1724లో నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్: శ్రీ స్వరాజ్ అన్న పిలుపును ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఇచ్చింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1913 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1913వ సంవత్సరంలో శ్రీ స్వరాజ్ అన్న పిలుపును ముస్లిం లీగ్ అనేది ఇచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1924 ఇయర్లో అయితే మహాత్మా గాంధీ బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సంవత్సరంలో గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో నిర్మించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1915వ సంవత్సరంలో గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో నిర్మించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్:
మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1526వ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1556. 1556వ సంవత్సరంలో రెండవ పానిపట్టు యుద్ధం అనేది జరగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ 1 1854, ఆప్షన్ 2 1855, ఆప్షన్ 3 1856, ఆప్షన్ 4 1857. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1854లో వుడ్స్ డిస్పాచ్ అనేది ఆమోదించబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వియత్నాం యుద్ధము జరిగిన కాలం? ఆప్షన్ 1 1954 to 75, ఆప్షన్ 2 1952 to 56, ఆప్షన్ 3 1951 to 75, ఆప్షన్ 4 1953 to 77. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్ 15 స్వతంత్ర రిపబ్లిక్లుగా ఏర్పడింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1991 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1991వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ 15 స్వతంత్ర రిపబ్లిక్లుగా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1938. 1938వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అయితే ఏర్పడడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ రెండు ఏ సంవత్సరంలో చీలిపోయాయి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1907లో భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో భారత చైనా ప్రధానమంత్రులు పంచశీల పత్రంపై సంతకాలు పెట్టారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1954. 1954వ సంవత్సరంలో భారత్ మరియు చైనా ప్రధానమంత్రులు పంచశీల పత్రంపై సంతకాలు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో చైనా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1962వ సంవత్సరంలో ఇండో చైనా యుద్ధం అయితే జరగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మాదన్న మరియు అక్కన్నలు గోల్కొండ వీధుల్లో ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1686లో అక్కన్న మాదన్నలు గోల్కొండ వీధుల్లో హత్య చేయబడ్డారండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1901 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1901వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సే మెక్డొనాల్డ్ నాయకత్వంలో బ్రిటన్ మొదటి లేబర్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ 1 1918, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1920, ఆప్షన్ 4 1924. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1924 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1924లో రామ్సే మెక్డొనాల్డ్ నాయకత్వంలో బ్రిటన్ మొదటి లేబర్ ప్రభుత్వం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా స్వాతంత్ర్య దినాన్ని జనవరి 26న పాటించింది. ఆ సంవత్సరం ఏది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1930 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1920వ సంవత్సరంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం లోడీకి మరియు బాబర్కి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1
1526 ఇయర్లో ఇబ్రహీం లోడీకి మరియు బాబర్కి మధ్య మొదట పానిపట్టు యుద్ధం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వితంతు పునర్వివాహ చట్టం రూపొందించిన సంవత్సరం ఏది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ 1856 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1856 సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ పుట్టిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 1869లో మహాత్మా గాంధీ పుట్టారండి. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ మరణించిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1964 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణించారండి. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1906 ఇయర్లో అఖిల భారత ముస్లిం లీగ్ ఏర్పాటైందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1918, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1920. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1919 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైంది? ఆప్షన్ 1 1616, ఆప్షన్ 2 1617, ఆప్షన్ 3 1618, ఆప్షన్ 4 1619. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1616 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంకే గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1767 సంవత్సరంలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ మరియు ఎస్సి కేల్కర్ స్వరాజ్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1వ నెల 1వ తారీఖు 1923 సంవత్సరంలో స్వరాజ్ పార్టీని అయితే మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ మరియు ఎస్సి కేల్కర్ అనేవాళ్ళు స్థాపించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఖిలాఫత్ ఉద్యమం జరిగిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1920లో ఇండియాలో ఖిలాఫత్ ఉద్యమం జరిగిందండి. నెక్స్ట్, విదేశీ వస్తువుల బహిష్కరణను ప్రకటిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1905లో విదేశీ వస్తువుల బహిష్కరణను ప్రకటిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని మొదలుపెట్టారండి. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1948 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1930, ఆప్షన్ 2 1931, ఆప్షన్ 3 1932, ఆప్షన్ 4 1933. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1932 సంవత్సరంలో 3వ రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో గాంధీజీ తన తొలి ఆలోచనలను, అభిప్రాయాలను హిందూ స్వరాజ్ అనే పుస్తకంలో పొందుపరిచాడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 1909లో గాంధీజీ తన తొలి ఆలోచనలను, అభిప్రాయాలను హిందూ స్వరాజ్ అనే పుస్తకంలో పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ విప్లవ కాలం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి యుద్ధం జరిగిన? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1940 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మణి రాజ్యం నెలకొల్పబడిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 1943లో బ్రహ్మణి రాజ్యం నెలకొల్పబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1858 ఇయర్లో ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే అంతమైపోయింది. జర్మనీ ఐక్యత పూర్తి అయిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1871 ఇయర్లో జర్మనీ ఐక్యత పూర్తయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్. రష్యాలో బొల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ 1917. 1917లో రష్యాలో బొల్షివిక్ విప్లవం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో చైనా ఇండియా మీద దాడి చేసింది. ఆప్షన్ 1 1962, ఆప్షన్ 2 1963, ఆప్షన్ 3 1964, ఆప్షన్ 4 1961. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1962 ఇయర్లో చైనా ఇండియా మీద దాడి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో తిలక్ హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1916 సంవత్సరంలో తిలక్ హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించాడు. నెక్స్ట్ క్వశ్చన్. హైడప్పన్ యుద్ధంలో పోరస్ని అలెగ్జాండర్ ఎప్పుడు ఓడించాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబరు ఓడించాడు. ఏ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా పాలన బ్రిటిష్ రాజాధిపత్యం క్రిందకు వచ్చింది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1958 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఖగోళ ఆధారంగా బాల్ గంగాధర్ తిలక్ ఋగ్వేదం ఏ కాలానికి చెందిందని భావించాడు. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్స్ ముల్లర్ ప్రకారం ఋగ్వేదం ఏ కాలంలో సంకలనం చేసి ఉండవచ్చు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1500 BC ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లోడీ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 1951 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గోవాని బీజాపూర్ నుండి పోర్చుగీస్కు వశపరుచుకున్న సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1510 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిట్స్ ఇండియా చట్టం పాస్ అయిన సంవత్సరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ ఇర్విన్ ఒడంబడిక ముగిసిన సంవత్సరం. ఆప్షన్ 1 డిసెంబర్ 1931, ఆప్షన్ 2 మార్చ్ 1931, ఆప్షన్ 3 ఫిబ్రవరి 1931, ఆప్షన్ 4 జూలై 1931. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. మార్చ్ 1931 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చరిత్రకారుల ప్రకారం ఆంధ్రదేశ చరిత్ర డాష్ నుండి ప్రారంభమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర మహాసభ ఏర్పడిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ హైదరాబాద్ను దర్శించిన తేదీ? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 థర్డ్ మంత్ 9th 1934 మహాత్మా గాంధీ హైదరాబాద్ను దర్శించారండి. నెక్స్ట్ క్వశ్చన్, 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ చనిపోయిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1913 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ చనిపోయిన సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగర నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1591 హైదరాబాద్ నగర నిర్మాణం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా కాలికట్కు చేరిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1498 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1934 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం అండి. నెక్స్ట్, ఎప్పుడు ఇండియా చక్రవర్తి బిరుదును విక్టోరియా రాణి పొందింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1876 ఇండియా చక్రవర్తి బిరుదును విక్టోరియా రాణి పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం జరిగిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1913 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం జరిగిన సంవత్సరం ఏంటమ్మా అంటే 1913. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ భారతదేశాన్ని ప్రదర్శించిన? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర శాసనసభలో భగత్ సింగ్ బాంబులను విసిరిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1929 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1757 ప్లాసీ యుద్ధం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చాడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1915 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైస్రాయి అన్న పదాన్ని గవర్నర్ జనరల్ ఆఫీస్కు మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనుసంధానించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1858 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో నక్సల్ భారీ ఉద్యమం ప్రారంభించబడినది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లికోటలో జరిగిన ఈ దృఢమైన యుద్ధంలో దక్కన్ సుల్తానేట్ విజయనగర సైన్యమును ఓడించిన సంవత్సరం? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1565 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1942 జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరంలో రూపొందించబడింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1956 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో జరిగిన ఆపరేషన్ పోలో అనుచర్య ఫలితంగా రాజోచిత రాష్ట్రమైన హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో భాగమైంది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1948 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఎప్పుడు చీలింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1947 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జూన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు?
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అక్టోబర్ 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ దినోత్సవం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మే 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆ ప్రపంచ ఆరోగ్య దినం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మార్చి 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏప్రిల్ 18. నెక్స్ట్, ప్రపంచ పుస్తక దినం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏప్రిల్ 23 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ కార్మికుల దినోత్సవం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ తల్లుల రోజు. ఆప్షన్ 1 మే నెలలో మొదటి ఆదివారం, ఆప్షన్ 2 మే నెలలో రెండవ ఆదివారం, ఆప్షన్ 3 మే నెలలో మూడవ ఆదివారం, ఆప్షన్ 4 మే నెలలో నాలుగవ ఆదివారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార దినం ఎప్పుడు జరుపుకుంటారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అక్టోబర్ 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ వర్ధంతి మే 21న ఏ రోజుగా జరుపుకుంటారు? ఆప్షన్ 1 అహింసా దినంగా, ఆప్షన్ 2 జాతీయ సమైక్య దినంగా, ఆప్షన్ 3 తీవ్రవాద వ్యతిరేక దినంగా, ఆప్షన్ 4 పోలియో నిర్మూలన దినంగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తీవ్రవాద వ్యతిరేక దినంగా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కుల దినోత్సవం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డిసెంబర్ 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డిసెంబర్ 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option 3 February 28 is the right answer. Next question, ప్రపంచ కుటుంబ దినోత్సవం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option 3 May 15 is the right answer. Next question, అంతర్జాతీయ జాజ్ దినం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option 1 April 30 is the right answer. Next question, ప్రపంచ ఓజోన్ దినం ఎప్పుడు? ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option 1 September 18 is the right answer. నెక్స్ట్, తీవ్రవాద వ్యతిరేక దినం ఎప్పుడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option May 21 is the right answer. నెక్స్ట్, ప్రపంచ తపాలా దినం. ఆప్షన్ 1 ఆగస్ట్ 9, ఆప్షన్ 2 ఆగస్ట్ 9, ఆప్షన్ 3 అక్టోబర్ 9, ఆప్షన్ 4 నవంబర్ 9. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option 3 October 9 is the right answer. Next question, ప్రపంచ పత్రికా స్వాతంత్ర దినం. ఆప్షన్ 1 మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. The answer is option 3. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామ్స్ కోసం ఆల్ ఇంపార్టెంట్ బిట్స్ సబ్జెక్ట్ వైజ్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రీ బిట్స్ని పొందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో